యేసుక్రీస్తు వారు సేవ ముగిచ్చేశారు. ఇక చివరికి వచ్చింది. రేపు శుక్రవారం ఆయన సిలువ మీదకి ఎక్కుతాడనమాట. సిలువ మీద ఆయన సిలువ కార్యం చేస్తాడు. ఆ సిలువ కార్యం చేయబోయే ముందు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. యెరూషలేములోనికి గతంలో చాలాసార్లు వచ్చాడు, కానీ ఈసారి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇంకొకసారి ఇక రాడు, చనిపోతాడు, సమాధిలో ఉంచబడతాడు, 3వ దినాన్ని తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇది లాస్ట్ టైం యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఈ యెరూషలేములోనికి ఎందుకు వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నాడు? తనను తాను ఆ శిలువ మీద మన పాపముల కోసం అర్పించుకోవటానికి వెళ్తున్నాడు. 2 చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్, యెరూషలేములోనికి వెళ్తున్నాడు యేసయ్య. ఇక ఇదే లాస్ట్. రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే, యేసయ్యని సిలువేస్తారు. ఆ వెళ్తున్నప్పుడు గాడిద మీద ఊరేగించబడత ఈయన రాజుగా వెళ్తున్నాడు. ఏంటి ఇక్కడ యుద్ధంలో రాజు యేసయ్య. విలన్ ఎవరంటే సాతాను. వాడు పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు, మనందరికీ పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు, సర్వ మానవాళికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు వాడు. ఆ పాపం నుంచి శాశ్వతంగా మనకి విమోచన కలిగించడానికి, ఆయన కలువరి శిలువలో బలి అవ్వటానికి, మనకి విజయం ఇవ్వటానికి ఆయన విజయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. సహజంగా రాజులందరూ గుర్రాల మీద వస్తారు, గుర్రాల మీద వచ్చి యుద్ధం చేస్తారు, గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. కానీ ఈయన గాడిదను తీసుకున్నాడు. ఇక్కడ గాడిదను ఎందుకు తీసుకున్నాడు అంటే, గాడిద సాధు జంతువు, దీనత్వానికి సాదృశ్యం. కాబట్టి దీనత్వం కలిగి ఉన్నటువంటి సాధు జంతువు అయినటువంటి గాడిదని ఎంచుకున్నాడు ఆయన. గాడిద మీద ఊరేగించబడుతూ రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఆయన గాడిదని ఎంచుకున్నాడు. అక్కడ శిష్యులను పిలిచాడు, ఇద్దరిని. మనం చదువుకున్న సందర్భంలో శిష్యులను పిలిచి, అయ్యా మీరు ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద ఉంటుంది, దాన్ని కట్టేసి ఉంటారు, దాన్ని విప్పుకొని తీసుకురండి. దాన్ని విప్పేటప్పుడు ఎవరన్నా వచ్చి గాడిదని ఎందుకు ఇప్పుతున్నారంటే, మా యేసయ్యకి కావాలి, మా యేసయ్య పంపించాడు, మా బోధకుడు పంపించాడు అని చెప్పండి. వాళ్ళకి ఇంకేం మాట్లాడరు. గాడిదని తీసుకొని రండి, దాని మీద నేను ఊరేగించబడతా యెరూషలేములోనికి ప్రవేశిస్తాను అని 2 శిష్యులకు చెప్పాడు. ఈ 2 శిష్యులు వెళ్ళారు. వెళ్ళగానే ఊరి వెలుపులే యేసయ్య చెప్పినట్లే ఒక గాడిద కట్టబడి ఉంది. అక్కడ కట్టబడి ఉన్న గాడిదని విప్పారు. విప్పుతున్నప్పుడు యేసయ్య చెప్పినట్టే ఒక అతను వచ్చాడు, బహుశా గాడిద యజమానేమో. వచ్చి, అబ్బాయి ఎందుకు ఇప్పుతున్నారు మా గాడిద అన్నాడు. అంటే, అయ్యా యేసయ్య చెప్పాడు, మమ్మల్ని పంపించాడు, ఈ గాడిద యేసయ్యకి కావాలంట. సరే పోండి, తీసుకెళ్ళిపోండి అన్నాడు. మరి ఆ యజమానుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎవరే వదిలిపెడతారండి గాడిదని? అతను సరే తీసుకుపోండి అన్నాడు. యేసయ్య ఆ కృపనిచ్చాడు. సరే గాడిదని తీసుకొని వచ్చారు. గాడిదని తీసుకొచ్చిన తర్వాత గాడిద మీదని ఈయన నెక్కిచ్చారు. ఈ నెక్కించిన తర్వాత ఈయన యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి పట్టలు, వాళ్ళ గుడ్డలు అవన్నీ తీసుకొచ్చి పరిచారన్నమాట. అంటే రాజు కదా, రాజు వస్తారన్న గౌరవం అన్నమాట. గౌరవం ఇస్తూ రోడ్ల మీద పరిచారు. పరిస్తే ఆ గుడ్డల మీద గాడిద నడుచుకుంటా వెళ్తుంది. గాడిద మీద యేసయ్య ఉన్నాడు. అంతేకాకుండా ఖర్జూర మట్టలు తీసుకొని వచ్చారు. ఖర్జూర మట్టలు, ఈత మట్టలు తీసుకొని వచ్చి అవి ఊపుకుంటా యేసయ్యని యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళారన్నమాట. ఇది ఆల్రెడీ యేసయ్య లేవియా కాండంలో మోషేకి చెప్తాడు. మోషే, మీరు వారం రోజులు పండగ చేయాలి నాకు. ఆ పండగ ఎలా చేయాలంటే, ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, తమాల వృక్షాలు ఇవన్నీ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని వాటిని ఊపుతూ నన్ను స్తుతిస్తూ వారం రోజులు పండగ చేయండి అని చెప్తాడు. దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఇక్కడ పండగ చేస్తున్నారు. ఏం పండగ అంటే, యేసయ్య ఒక విజయోత్సవంతో యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. కల్వరి శిలువలో చివరి రక్తబొట్టు వరకు కారుస్తాడు. సర్వ మానవాళి పాప పరిహారం ఆయన కల్వరి శిలువలో బలి అవుతాడు. కాబట్టి మాకు విడుదల వచ్చింది, మా పాపానికి విడుదల వచ్చిందని విజయోత్సవంతో జయోత్సవంతో యేసయ్యని ఆ యొక్క మట్టలు ఊపుకుంటా యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో సందర్భం అది. అసలు మట్టల ఆదివారం అంటే ఏంటి అంటే ఇది పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? మట్టల ఆదివారం రోజున జరిగినటువంటి ఆ పరిస్థితి అది.
యెరూషలేములోనికి అడుగుపెట్టిన తర్వాత ఆయన అక్కడ రోకలు అమ్మే వాళ్ళు ఉన్నారు. అంటే మందిరంలో పావురాళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారన్నమాట. ఇష్టానుసారంగా అది ఒక వ్యాపారంగా చేసేసారు మందిరాన్ని. దేవుని కోపం వచ్చింది, అక్కడ వాళ్ళందరినీ తిట్టాడు. బయటికి వెళ్ళిపోండి, నా మందిరాన్ని మీరు వ్యాపార నిలయంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళని తిట్టాడు. వాళ్ళందరిని వెళ్ళగొట్టాడు, మందిరంలోనికి వెళ్ళాడు. ఇది ఈరోజు జరిగిందనమాట. ఈ మట్టల ఆదివారం రోజున జరిగింది అది అనమాట. 2000 సంవత్సరాల క్రితం ఈ రోజున. అంటే మనం కొన్ని క్యాలెండర్ల ప్రకారం ఈ రోజని నిర్ణయించారు పెద్దలు, మట్టల ఆదివారం అని. కరెక్ట్గా ఇదే రోజు అని చెప్పలేం, ఇదే రోజని కాదు, పెద్దలు నిర్ణయించారు కాబట్టి మనం కూడా ఒక రోజు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మట్టల ఆదివారంగా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం. దేవుని కృప వలనే ఆ పెద్దలు కూడా చెప్పుంటారులేండి, దీన్ని తీసేయటానికి లేదు. మనం కొంతమంది మట్టల ఆదివారం చేయరు, గుడ్ ఫ్రైడే చేయరు, ఆ రోజేనా పుట్టినరోజు డిసెంబర్ 25 అంటూ వితర్కవాదాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని వదిలేయాలా? ఒక రోజు మాత్రం తప్పకుండా జరిగింది, అది మాత్రం సత్యం. పెద్దలు నిర్ణయించారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ కృపనిచ్చాడు, అందుకే ఈరోజు ఏర్పాటు చేశారు. మనం కూడా ఈ రోజును గుర్తు చేసుకోవాలి. యేసయ్య చేసినటువంటి ఆ పనులను గుర్తు చేసుకుంటా దేవుణ్ణి స్తుతించాలి, అందులో తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మట్టల ఆదివారం, పామ్ సండే, ఈరోజు జరిగినటువంటి ఆ పరిస్థితి అదనమాట. ఆ సందర్భాన్ని మనం ఇప్పుడు చూసాం. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో నుంచి ఒక 3 విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి 30వ వచనం చదవండి. ఇప్పుడు 30వ వచనం చదువుదాం అందరూ ఒకసారి చూడండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తే గాడిద, ఈ గాడిద ఎలా ఉంది అంటే కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నటువంటి గాడిదని విప్పుకొని తీసుకొని రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయమన్నాడు యేసయ్య? కట్టబడి ఉన్న గాడిదని విప్పుకొని తీసుకొని రండి. గాడిద కట్టబడి ఉంది. ఆ కట్టబడి ఉన్న దాన్ని మనం ఆత్మీయంగా ఎలా చూస్తామంటే, మనం కూడా చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో కట్టబడి ఉంటాం. ఈ కట్టబడి ఉంటే అందులో నుంచి బయటికి రాలేం, అవునా కదా? ఇప్పుడు గాడిదను కట్టేస్తుంది, ఎవరన్నా విప్పితే తప్పితే ఆ గాడిద విడిపించుకోలేదు. కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించడం ఎవరన్నా విడిపిస్తేనే, దానివల్ల కాదు. ఇక అప్పుడు అది ఏం చేస్తుంది? అక్కడే ఉంటుంది, ఆ స్థలంలోనే ఉంటుంది, ఆ ప్రాంతంలోనే ఉంటుంది, అక్కడి నుంచి రాలేదు బయటికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? కాబట్టి ఆ కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద మానవుడు కూడా ఉన్నాడు. ఆ కట్టబడిన పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించడానికి అక్కడ ఆ కట్టబడిన గాడిదని విప్పి తీసుకొని రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా మానవుడు దేని విషయంలో కట్టబడి ఉన్నాడంటే పాపము అనే విషయంలో కట్టబడి ఉన్నాడు. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా. ఇదిగో గాడిద కట్టబడి ఉంది, విప్పుకొని తీసుకొని రండి. మనిషి కూడా కట్టబడి ఉన్నాడు. ఎందులో కట్టబడి ఉన్నాడంటే పాపంలో కట్టబడి ఉన్నాడు. పాపంలో కట్టబడి ఉన్నటువంటి మనిషిని విడిపించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చా. వారిని విడిపించడానికి నేను ఇదిగో జయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నా. కలువరి శిలువలో బలి అవుతా. నేను రక్తం చిందించితేనే కానీ ఒక మనిషికి తన పాపం నుంచి విడుదల రాదు. పాపం అనే మురికిపోవాలంటే నా రక్తంలో కడగబడాలి. అందుకని నేను అదిగో కలువరి శిలువలో బలి అవ్వటానికి వెళ్తున్నాను, కట్టబడి ఉన్నటువంటి మనిషిని విడిపించడానికి. దానికి సాదృశ్యంగా ముందే మీకు చూపిస్తున్నా. ఇదిగో ఒక గాడిద కట్టబడి ఉంటుంది, కట్టబడిన గాడిదను తీసుకొని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడి ఉన్న గాడిద. మనం కూడా కట్టబడి ఉన్నాం, పాపంలో కట్టబడి ఉన్నాం. ఇది ఒకటి, ఫస్ట్. సెకండ్ ఏంటంటే, యేసయ్య ప్రస్తుతం ఆలోచన చేస్తే, మనం యేసయ్యని నమ్ముకున్న తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత, నమ్మి బాప్తిజం పొందిన తర్వాత కూడా కొంతమంది కొన్ని కట్లలో కట్టబడి ఉంటారు. ఇంత జరిగాక కూడా
ఇంత జరిగాక, యేసయ్య గురించి విన్నాక, యేసయ్య గురించి తెలుసుకున్నాక, బాప్తిజమం పొందాక, యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత కూడా కొంతమంది కొన్ని కట్టల్లో కట్టబడి ఉంటారు. ఆ కట్టల్లో నుంచి బయటకు రాలేరు. ఆ కట్లలో నుంచి బయటకు రాలేరు. యేసయ్య చూపిస్తున్నాడు సాదృశ్యం. ఇదిగో ఆ కట్లలో నుంచి నేను మిమ్మల్ని విప్పుతాను. దేవునికి స్తోత్రం. ఆయనకి అప్పజెపితే, ఆయనకు ప్రార్థన చేసుకుంటే, ఆయనకు మొర్ర పెడితే, నువ్వు ఏ కట్లలో ఉండవో ఆ కట్లలో నుంచి నువ్వు విప్పబడతావు. ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతున్నారు అనుకోండి, మీరు ఏ కట్లలో ఉన్నారు? నిద్ర అనే కట్లలో కట్టబడి ఉంటారు మీరు. నిద్ర అనే కట్లలో కట్టబడి ఉన్నప్పుడు ఇక మీకు వాక్యం మీ దగ్గరకు రాగానే మీకేమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అందుకనే ముందు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నేను వాక్యం వినబోయే టయానికి ఈ నిద్ర అనే కట్టలో ఉన్నానయ్యా, కట్టబడి ఉంటున్నాను ఆ నిద్రకి, అందులో నుంచి నేను బయటకు రావాలయ్యా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటివి మీరు చెప్పుకోండి. మీకు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా మనం జరిగించే ప్రతిదీ కూడా కట్టబడి ఉన్నాం, ఆ కట్లలో ఉన్నాం. ఆ కట్లలో నుంచి మనం బయటకు రావాలి. అది బయటకు రావాలంటే మన వల్ల కాదు, యేసయ్యే మనల్ని బయటకు తేగలడు. అందుకే యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ కట్లలో కట్టబడి ఉన్నానయ్యా, ఇందులో నుంచి నేను బయటకు రావాలి ప్రభువా. కొంతమంది కులం అనే కట్లలో కట్టబడి ఉంటారు. కులం అనే కట్టుబాటు, అందులో కట్టబడి ఉంటారు. ఇక అందులో నుంచి బయటకు రాలేరు వాళ్ళు. నువ్వెన్నన్నా చెప్పు, ఎన్ని వాక్యాలన్నా చెప్పు, ఎంత బోధన్నా చేయి, వింటానే ఉంటారు. మరలా అందులో కట్టబడి ఉంటారన్నమాట. అలాగే ఆ సందర్భం వచ్చినప్పుడు అది చూపిస్తారు. ఆ కులగజ్జి చూపిస్తారు, ఆ కులం గురించి మాట్లాడతారు. వాడు మావోడే తెలుసా అంటాడు. అంటే వాడు మావోడే అన్నాడంటే ఇతని మనసులో ఏముంది? ఆ కులం అనే, కొంతమందికి మతం అనే కట్లు ఉంటాయి. ఆ మతం అనే కట్లలో కట్టబడి ఉంటారు కొంతమంది. మా మతం దేవునికి అప్పచెప్పటమే. ప్రభువా, ఇల్లి కట్లలో కట్టబడి ఉండారయ్యా, ఇందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఇందులో నుంచి బయటకు తీసుకురా ప్రభు. క్రైస్తవులు వచ్చి నా దగ్గర పెళ్లి సంబంధాలు చూడమంటారు. పెళ్లి సంబంధాలు చూడమని, ఏం సంబంధం చూడాలంటే మా కుల వాళ్ళనే చూడండి అంటారు. అంటే నేను ఇక వాళ్ళతో ఏం మాట్లాడలేను. అయితే మనసులో అనుకుంటాను, వీళ్ళు కట్లలో కట్టబడి ఉంటారు, ఇక అందులో నుంచి బయటకు రాలేరు. బయటకు రావాలంటే ప్రభువా నీ కృప ఉండాలి ప్రభు, నువ్వు కృప చూపించి వాళ్ళని విడిపించయ్యా. ఇలా చాలా కట్లలో కట్టబడి ఉండటం అన్నమాట. ఇందులో ప్రాముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా మతం అనేటటువంటి కట్లు ఎక్కువగా ఉంది. ఇది చాలా చాలా భయంకరంగా తయారైపోయింది. ప్రాణాలు తీసేదాకా వెళ్ళిపోతూ ఉంది. మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా దేవుడు గొప్ప, మా ఆచారాలు గొప్ప అని చెప్పేసి భయంకరంగా ఈ మతపు మత్తులో ఉన్నారు. మనకందరికీ కావాల్సింది మతం కాదండి, మార్గం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి మార్గం కావాలి? పరలోకానికి. అందరూ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం పరలోకానికి. ఆ మార్గాన్ని ఎత్తుక్కోవాలి కానీ మతాన్ని కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మతం ద్వారా మేము పరలోకానికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం అనుకుంటున్నారు. మతం ద్వారా ఎవరు వెళ్ళరు. మార్గం, ఆ మార్గం ఎవరు అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు సరిగ్గా కనపడుతుంది ఆ మార్గం. అందుకనే మనము పరిశుద్ధ గ్రంథం మనం తీసుకున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కథానాయకుడైన యేసయ్యను మనం నమ్ముకున్నాం. ఏమనుంది పరిశుద్ధ గ్రంథంలో? యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవము. దేవునికి స్తోత్రం. యేసయ్య మార్గం అని చెప్పాడు. అందుకని యేసయ్యను పట్టుకున్నాం అంతే. మతాన్ని పట్టుకోకూడదు. మనం మతాన్ని పట్టుకోవాలి, యేసయ్యను పట్టుకున్నాం. యేసయ్య ద్వారా అక్కడికి వెళ్తాం. కానీ కొంతమంది మతం అనే మత్తులో మతాన్ని పట్టుకొని ఇక ఆ మతం కొరకు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఆ కట్లలో కట్టబడి ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ కట్లలో నుంచి వాళ్ళు విడిపించయ్యా. ఇంకోటి ఏంటి అంటే యేసయ్య మన ప్రార్థనలన్నీ వింటానే ఉంటాడు.
నువ్వు ఏ కట్లలో ఉన్నావో నువ్వు ప్రార్థన చేసుకుంటే వింటానే ఉంటాడు. నిన్ను ఆ కట్లలో నుంచి విడిపించడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆయన మార్గాలు చూపిస్తూ ఉంటాడు. మన వంతు కూడా మనం కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేయాలా. ఆయన ప్రార్థన చేసే ఉండటం కాదు, కానీ మనం కూడా ప్రయత్నం చేయాలా. నేను అందులో నుంచి బయటకు రావాలంటే దేవుడు చూపిస్తుంటాడు. మార్గం చూపించినప్పుడు మనం అడుగుపెట్టి నడుచుకుంటూ ఆ మార్గంలో వెళ్తుండాలి. ఆయన చెప్పిస్తూ ఉంటాడు. ఇగో నాలాంటి సేవకుల ద్వారా చెప్పిస్తుంటాడు, మీకు మార్గాలు చూపిస్తూ ఉంటాడు. అటువంటి అయ్యాల్లో మీరు తెలుసుకొని, అయ్యో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నేను చేశాను, నేను పొరపాటు చేశాను, ఆ కట్టలలో కట్టబడి ఉన్నాను, ఇదిగో దేవుడు నాకు చూపించాడు, ఇందులో నుంచి బయటకు రావాలని చెప్పి మనం తెలుసుకొని బయటకు వస్తే ధన్యులం అవుతాం. ఆ కట్లలోనే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనం పరలోకానికి వెళ్ళలేం. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఏ కట్లు ఉండయో ఈడ నా ముందున్నటువంటి వారిలో, వింటున్నటువంటి మీలో, మీ అంతరాత్మకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. నా మనస్సాక్షికి నాకు తెలుసు నేనే కట్లలో కట్టబడి ఉన్నాను. మీరే కట్లలో కట్టబడి ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, ఈ కట్ల నుంచి నన్ను ఇడిపించయ్యా, నేను ఇందులో కట్టబడి ఉన్నాను ప్రభువా, బయటకు రాలేకపోతున్నాను. గాడిదను కట్టబడి ఉన్నట్టుగా నేను కూడా కట్టబడి ఉన్నాను, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయి. ఆయన మార్గాలు సరళం చేస్తాడు, అందులో నుంచి బయటకు రా. కొంచెం సీరియస్గా తీసుకోండి, తేలిగ్గా తీసుకోబాకండి. నీకు ఏ కట్లు ఉండయో అడుగు, అర్థం చేసుకో, ఆ కట్ల నుంచి విడిపించయ్యని అడుగు. దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, విడిపించడానికి మార్గాలు చూపిస్తాడు. బయటికి రా, ఆ మార్గాల్లో నడు, ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడి ఉన్నటువంటి గాడిదని బయటికి తీసుకొని వచ్చాడు, తన శిష్యులను పంపించాడు, విప్పారు, తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత గాడిద మీదకి ఎక్కారు. 35వ వచనం, 34, 35 చూడండి. అందుకు వారు ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదనిరి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచి ఒలీవల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, జాగ్రత్తగా వినండి. గాడిద కట్టబడి ఉంది. కట్టబడిన గాడిదని విప్పి తీసుకొచ్చారు. విప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద పరిస్థితి ఎలా అయిందో చూడండి. అక్కడ ఏమైంది? గాడిదని శుభ్రంగా తుడిచి ఆ గాడిద మీద బట్టలు వేసారంట. బట్టలేసి కింద గాడిద నడుస్తుంటే కింద బట్టలు వేసారంట. ఏమండి, గాడిదని ఎప్పుడైనా గాడిద నడుస్తుంటే ఎవరైనా బట్టలు వేస్తారా? బట్టల మీద గాడిదని నడిపిస్తారా? ఎందుకని అక్కడ గాడిద మీద బట్టలేసి గాడిద నడుస్తూ ఉండగా నేల మీద బట్టలేసి గాడిదని అంత చక్కగా తీసుకొని వెళ్ళారు? గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, గాడిద మీద యేసయ్య రావటానికి గాడిద విప్పబడినటువంటి, అది ఆ కట్టబడినటువంటి పరిస్థితుల్లో నుంచి విప్పబడి యేసయ్య దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పాను, నువ్వెందులో కట్టబడి ఉంటావో, ఏ కట్లలో కట్టబడి ఉంటావో ప్రార్థన చేసుకొని బయటికి రా అని చెప్పాను. బయటికి రాగానే ఏమైంది? గాడిదకు వచ్చిన ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కట్లలో ఉండవో, నేను ఇది ఈ కట్లలో కట్టబడి ఉన్నానయ్యా. ఈ దురలవాటు, ఈ కులము, ఈ మతము, లేకపోతే ఈ యొక్క వాస్తు, ఈ ఆచారము, ఈ పద్ధతులు, ఈ తుమ్ము, ఈ దగ్గు, ఎందులో నేను కట్టబడి ఉన్నానో ఇదిగోనయ్యా. కట్టబడి ఉన్నటువంటి గాడిద విప్పబడినప్పుడు ఏ విధంగా ఘనత వచ్చిందో, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని అయ్యా ఈ విధంగా ఉన్నాను, నన్ను విప్పయ్యా అన్నప్పుడు నిన్ను యేసయ్య విప్పితే నీకు కూడా ఆ ఘనత వస్తుంది. నిన్ను కూడా అలా ఘనపరుస్తాడు యేసయ్య. కట్టబడి ఉన్న వాళ్ళు బయటకు రావటం, బయటకు వస్తే యేసయ్యకి చాలా ఇష్టం. నువ్వు ఎందులో కట్టబడి ఉన్నావో అందులో నుంచి బయటకు వస్తే దేవునికి చాలా ఇష్టం. నిన్ను బట్టి ఎంత సంతోషిస్తాడు ఆయన. ఆహా, ఈ నా బిడ్డ కట్టబడినటువంటి ఆ కట్లలో నుంచి బయటకు వచ్చింది, తెంపుకొని బయటకు రావటం. ఒక విషయం చెప్తున్నాను, చాలా కష్టం. ఆ కట్టబడినటువంటి ఆ కట్టలో నుంచి బయటకు రావటం చాలా కష్టం. కొంతమందికి విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు కట్లుగా ఉన్నాయి. ఆ విగ్రహాలు తీసేయాలంటే మామూలు విషయం అండి? తీసేయగలరా? ఎంత కష్టమో తెలుసా ఆ విగ్రహాన్ని తీసేయటం. కొంతమంది గృహాల్లో విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలు తీసి ఆ కట్టల్లో కట్టబడి ఉంటారు. ఆ విగ్రహాలు తీసేటువంటి మామూలు విషయం కాదు, తీసేయలేం. కానీ తీసేశారంటే దానికి ఎంత ధైర్యం ఉండాలో,
ఎంత గడుసు ఉండాలో ఏమండి. అలా తీసేసి బయటకు వచ్చాక యేసయ్య ఏం చేస్తాడు? వారిని బట్టి ఎంతో సంతోషిస్తాడు. కట్టబడినది విప్పబడింది, కట్టబడి ఉన్నటువంటి నా బిడ్డ విప్పబడ్డాడు అని చెప్పి దేవుడు ఎంతో సంతోషించి నీకు ఘనత వస్తుంది. ఏం ఘనత? నీ మీద యేసయ్య ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. నీ భుజాల మీద ఎవరుంటారు? యేసయ్య ఉంటారు. హల్లెలూయా. యేసయ్య మన భుజాల మీద ఉన్నాడు అనుకో, మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇటెల్లమ్మా, ఇటెల్లు, ఇటెల్లు, ఇటెల్లు. ఇటు వెళ్తే గుంట ఉంది, ఇటు వెళ్తే మెట్ట ఉంది, ఇటు వెళ్తే ముళ్ళు ఉన్నాయి, ఇటు వెళ్తే కష్టం ఉంది, ఇటు వెళ్తే నష్టం ఉంది. ఇలా కాదమ్మా, ఇలా ఎల్లు, ఇలా ఎల్లు, ఇలా ఎల్లని నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, మన మీద యేసయ్య ఉన్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం, సజీవులకు ఉన్నాం. లేకపోతే గుంటలో మెట్టలో పడేవాళ్ళం. యేసయ్య లేకపోతే మనం గుంటల్లో మెట్టల్లో పడతాం. అర్థమవుతుందా? అంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. యేసయ్య మన భుజాన మీద ఉంటే మనకి ఘనత. వందనాలు చెబుతారు మనకి, వందనాలు చెబుతారు మనకి. అబ్బా, ఎంత గొప్ప ఘనత వస్తుందో, నలుగురిలో ఎంత గొప్ప ఘనత వస్తుందో, మనకి ఎంత పేరు వస్తుందో. గాడిద నీచమైనది, గాడిద చాలా నీచమైనది, తక్కువగా చూస్తారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా గాడిదని చాలా తక్కువగా చూస్తారు. ఇక్కడ మనలో కొంతమంది గాడిద మాంసం తింటారు. కొన్ని ఏరియాల్లో గాడిదను తాకను కూడా తాకరు. ఎంత నీచంగా చూస్తారంటే దాన్ని అంత నీచంగా చూస్తారు. అసలు మామూలుగా జంతువుల్లో గాడిద అనేది చాలా తక్కువ స్థాయికి సంబంధించింది. అటువంటి గాడిదను తీసుకొచ్చి దాని మీద యేసయ్య ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎక్కాడో తెలుసా? మానవుని బుద్ధి కూడా గాడిద బుద్ధికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆయన కోరుకుంటే సింహం ఎక్కొచ్చు, పులి ఎక్కొచ్చు, గుర్రం ఎక్కొచ్చు, ఏనుగు ఎక్కొచ్చు, ఒంటి ఎక్కొచ్చు, ఏదైనా ఎక్కొచ్చు ఆయన. కానీ గాడిదని ఎందుకు ఎక్కాడు? గాడిదకి ఘనత తీసుకురావటానికి. గాడిద లాంటి మన బ్రతుకుల్లో కూడా మనకి కూడా ఆయన ఘనతనివ్వటానికి, ఆశీర్వాదాలు ఇవ్వటానికి, దీవెనలు ఇవ్వటానికి ఆయన మన మీద ఎక్కుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టబడిన గాడిద విప్పబడింది. విప్పబడిన తరువాతే ఆ గాడిదకు ఘనత వచ్చింది. జయోత్సవంతో సంతోషంగా ఊరేగిస్తూ యేసయ్యకు స్తుతులు చెల్లిస్తూ వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట. ఏం చెప్తున్నానంటే, నువ్వు ఏ కట్లలో ఉన్నావో ఆ కట్లలో నుంచి విప్పబడితే తప్పకుండా నీకు ఘనత వస్తుంది. నీకు దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, మేలు వస్తుంది. ఆర్థికంగా బాగుంటావు, ఆత్మీయంగా బాగుంటావు, ఆరోగ్యపరంగా బాగుంటావు. దేవునికి స్తోత్రం. ఈ మూడు దేవుడు ఇస్తాడు. దయచేసి ఆ కట్లలో నుంచి బయటికి రండి. ఏ కట్లు ఉంటాయో ఆ కట్లలో నుంచి బయటికి రండి. నేను కొన్ని చెప్పాను, అవి సహజంగా మనం చెప్పుకునేవే. మీ అంతరాత్మకి మీకు ఏమున్నాయో ఈ ఆదివారం, ఈ సందర్భంగా, ఈ మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి ఆ కట్లలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. నేను బయటకు వస్తాను ప్రభువా, నాకు ఈ కట్లు ఉన్నాయి, నన్ను విప్పదీయని యేసయ్యని అడగండి. తప్పకుండా మిమ్మల్ని విప్పదీస్తాడు. తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. రైట్. కట్లలో ఉంది గాడిద, కట్టబడిన గాడిద విప్పబడింది, ఆశీర్వాదం వచ్చింది. మూడోది చెప్తాను చూడండి. ఇప్పుడు 38వ వచనం చదవండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. దేవుణ్ణి స్తుతిస్తూ యెరూషలేములోనికి తీసుకొని వెళ్తున్నారండి. యెరూషలేములోనికి రాగానే ఏం జరిగిందో చూడండి. 39వ వచనం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఈ సద్దుకయ్యులకి యేసయ్య అంటే పడక యేసయ్యని ఏదో ఒక రకంగా ఏదో ఒకటి పెట్టి తిడతా ఉంటారు ఎప్పుడు. ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయునని చెప్పాను. రెండు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గాడిద మీద యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వస్తున్నప్పుడు వీళ్ళు సంతోషంగా స్తుతులు చెల్లిస్తున్నారు, ఆనందంగా స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ ఆనందంగా స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఎలుగెత్తి పాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులకి కుళ్ళు పుట్టింది. అరే, మమ్మల్ని స్తుతించడం లేదు, ఇంతకుముందు మేమంటే భయపడేవాళ్ళు ఈ మనుషులందరూ, ఇప్పుడు యేసయ్య యేసయ్య అంటే ఆయన్ని స్తుతిస్తున్నారు అని చెప్పి కుళ్ళు పుట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, ఏందయ్యా ఈ గోల,
ఏంది అల్లరి, దయచేసి ఆపమని చెప్పు మీ వాళ్ళని, ఆ గోల ఆపమని చెప్పు అని అన్నప్పుడు యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. అబ్బాయి, వీళ్ళు కానీ స్తుతించడం ఆపేస్తే ఏమి స్తుతిస్తాయంట? రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. రాళ్ళు ఎలా స్తుతిస్తాయి? మనం ఆలోచన చేద్దాం. రాళ్ళు స్తుతిస్తాయా? ఏమంటే రాళ్ళలో జీవం ఉందా? స్తుతించాలంటే జీవం ఉండాలి కదా. పక్షులు స్తుతిస్తున్నాయి అంట, పక్షుల్లో జీవం ఉంది, ప్రాణం ఉంది. పొద్దున్నే పక్షులు స్తుతిస్తున్నాయి, జంతువులు స్తుతిస్తున్నాయి, జలచరాదులు స్తుతిస్తున్నాయి, సముద్రంలో కాలువల్లో చేపలు, మానవుడు మనం స్తుతిస్తున్నాం, సృష్టి స్తుతిస్తూ ఉంది. రాళ్ళు ఎలా స్తుతిస్తాయి? ఎందుకంటే రాళ్ళల్లో జీవం లేదు, ప్రాణం లేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రాళ్ళు స్తుతిస్తాయి అంటే అక్కడ మనం ఆత్మీయంగా ఏం అర్థం చేసుకోవాలంటే, జీవం ఉన్న ప్రాణం ఉన్న వాళ్ళు స్తుతించటం ఆపేస్తే, నేను తలుసుకుంటే జీవం లేని వాటిని, ప్రాణం లేని వాటి చేత కూడా స్తుతింపబడతాను. దేవునికి స్తోత్రం. అవి కూడా స్తుతించేటట్టు చేయగలను నేను. జీవం లేని వాటిని, ప్రాణం లేని వాటిని కూడా స్తుతించేటట్టు చేయగలను. వాటి ద్వారా కూడా నాకు మహిమను తెచ్చుకోగలను. వాటి ద్వారా కూడా నా కార్యాలు జరిగించగలను. ఏటి ద్వారా? రాళ్ళ ద్వారా, జీవం లేని వాటి ద్వారా. మొన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ చదివా. పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి, ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఒక అతను ఒక పోస్ట్ పెట్టాడు. చాలా బాగా అనిపించింది అది. ఏమని పెట్టాడంటే, పగడాల ప్రవీణ్ గారు బతికున్నప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్యాలు విని బలపరిచిన వారి కంటే ఆయన చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన వాక్యాలు విని బలపరచబడుతున్నారంట జనం. దేవునికి స్తోత్రం. నిజమే అనిపించింది. నా మట్టుకు నాకు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన పెద్దగా తెలియదు, ఆయన వాక్యాలు నేను పెద్దగా వినలా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలు బాగా విన్నాను. ఇప్పుడు ఎక్కడ విన్నాను ఆయన వాక్యాలు? వీటిలో జీవం ఉందా? స్తోత్రం చెప్పండి. జీవం లేని సెల్ ఫోన్ను వాడుకొని, ప్రవీణ్ పగడాల లేకపోవచ్చు మన మధ్యలో, ప్రవీణ్ పగడాల గారు లేరు. మీరందరూ ఆయన వాక్యాలు వింటున్నారా? ఎందులో వింటున్నారు? సెల్ ఫోన్లు. వీటిలో జీవం ఉందా? స్తోత్రం చెప్పండి. జీవం లేటిని సెల్ ఫోన్ని దేవుడు వాడుకొని ఆయన బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా ఆయన మాటలు ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నా మట్టుకు నేను ఎన్నో మాటలు విని బలపరచబడ్డాను. ఎంత అద్భుతంగా సందేశాలు చెప్పాడు ఈయన, ఎన్ని అద్భుతమైనటువంటి జ్ఞానముతో ఆయన ఎన్ని విషయాలు చెప్పాడోనండి. దేవునికి మహిమ వచ్చే అద్భుతమైన విషయాలు చెప్పాడు. మీరు వినకపోతే వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. పగడాల ప్రవీణ్ గారి మెసేజ్లు ఆయన కొట్టండి, వస్తాయి. చాలా మంచి విషయాలు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. వీటిలో జీవం లేదు, వీటిల్ని వాడుకున్నాడు దేవుడు. చూడండి, ఇప్పుడు ఆ దైవజనుడు చనిపోవచ్చు, కానీ ఆయన మాటలు చనిపోలా. ఆయన మాటలని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవము లేని రాళ్ళ లాంటి, రాళ్ళు వంటి, లేకపోతే రాళ్ళను నేను వాడుకోగలను. వాటి ద్వారా నేను స్తుతులు పొందగలను, నాకు మహిమ తెచ్చుకోగలను. అంతేకాకుండా మరొక ఆత్మీయ అర్థం కూడా మనం తీసుకుంటే, యేసయ్య చెప్పిన దాంట్లో, నేను కానీ తలుసుకుంటే రాళ్ళు లాంటి మిమ్మల్ని మీ ద్వారా కూడా నేను స్తుతింపబడగలను. రాళ్ళు వంటి మనుషులను కూడా మార్చగలను, మెత్తన చేయగలను. కొంతమంది గుండెలు రాతి గుండెలు, స్తుతించమంటే స్తుతించరో, ఏమాత్రం నోరు తెరవరో. అరే ప్రార్థన చేసుకుందాం రారంటే రారు, స్తుతిద్దాం రారంటే రారు. కఠిన హృదయులై ఉంటారు. కఠిన హృదయులు, రాయి లాంటి హృదయం. అటువంటి రాయి లాంటి హృదయాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే అనేక హృదయాలను మెత్తన చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కఠిన హృదయులు ఇప్పుడు మార్చబడ్డారు. ఒకప్పుడు కఠినంగా ఉండేటటువంటి వారు ఇప్పుడు దేవుని సేవలో ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు బైబిల్ని తగలబెట్టినటువంటి వాళ్ళు దేవుని సేవలో ముందుకెళ్ళి దేవుని కోసం కొట్టబడ్డారు, తన్నబడ్డారు, దేవునికి మహిమ రావటానికి. ఒకప్పుడు కఠినంగా ఉన్నారు వాళ్ళు. అందుకేనండి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయొద్దు, ప్రార్థన చేయాలంతే. ఎంత కఠినంగా వెళుతున్నటువంటి వారిని గురించి అయినా మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళని తీసేసినట్టు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఏమో రేపు పొద్దున వాళ్ళకి దేవుడు కృపనిచ్చి వాళ్ళని ఆకర్షించుకొని
కఠినమైన వారి హృదయాలు మారి వారు మెత్తన చేయబడి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా దేవుని నామానికి మహిమకరంగా దేవుని కృపలో మనకంటే బలంగా వెళ్తారేమో, మనం చెప్పలేం. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ఒకప్పుడు కఠినంగా లేరు? ఉన్నారా లేరా? అసలు యేసయ్య అంటే మాకు వద్దు, అసలు యేసయ్య మాకేంది, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, యేసయ్య దగ్గరికి మేము రావాలా. కొంతమంది ఎంత కఠినంగా ఉన్నారు. అసలు కొంతమందిని చూస్తే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఒకప్పుడు ఎంత కఠినంగా ఉన్నటువంటి వాళ్ళు మేము బాప్తిజం తీసుకుంటామని ముందుకొచ్చి బాప్తిజం తీసుకున్నారంటే వాళ్ళ హృదయం ఎంత మెత్తన చేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కఠినమైనటువంటి వారిని దేవుడు, రాయి లాంటి మనస్సులు ఉన్నటువంటి వారిని దేవుడు మారుస్తాడండి. వాళ్ళే రేపు పొద్దున స్తుతిస్తారండి, స్తుతించేటట్టు దేవుడు చేస్తాడండి. ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు, మతంలో రెచ్చగొడతా. అటువంటి వాళ్ళు ఎంతమంది మారటం లేదు? ఎంతమంది మారు మనసు పొంది దేవుణ్ణి స్తుతిస్తా. ఒకప్పుడు నేను మతం అనే మత్తులో ఉన్నాను, ఆ కట్లలో కట్టబడి ఉన్నాను, యేసయ్య అంటే అసలు పడేది కాదు, రాయి లాంటిది నా జీవితం, ఎంతోమందిని కొట్టాను, బాధ పెట్టాను, ఇప్పుడు మారాను, అదిగో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నా, యేసయ్యే నిజమైన దేవుడు అని ఎంతమంది ప్రకటన చేయట్లేదు? ఇప్పుడు ఎంతమంది ప్రకటించట్లేదు? దేవునికి స్తోత్రం. నరమాంస భక్షకులు, మాంసం తినేవాళ్ళు, పొద్దున్న లెగిస్తే ఎక్కడ మాంసం దొరికిద్దా నరమాంసం అని తీసుకెళ్ళి మెదలకుండా నరుడు కనపడితే కైమా చేసేసి ఉడకబెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తింటారు. తెలుసా? నరమాంస భక్షకులు ఉప్పు కారం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఉప్పు కారం చల్లుకొని తింటున్నారు. మనిషి మాంసం దొరికితే ఏంటో మరి, అన్ని మాంసాల కంటే మన మాంసం టేస్ట్ అంట. మనకు తెలియదు కానీ మీరు ట్రై చేయబాకండి. మంచి దేవునికి స్తోత్రం. మనిషి మాంసం చాలా రుచికరమైనదంట, రుచిగా ఉంటుందంట తిన్నోళ్ళు చెబుతారు. ఒక అతన్ని ఇలాగే పక్కనోడు ఎగతాళి చేశాడంట. ఏంది ఎప్పుడు యేసయ్య అంటావు, యేసయ్యను పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని యేసయ్య అంటున్నావు, అంత గొప్ప దేవుడా నీ దేవుడు అని అంటే నిజంగా గొప్ప దేవుడే. ఎందుకంటే ఏ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టే. ఎందుకంటే ఈ పాటికి నువ్వు నా ఎదురుంటే నిన్ను కైమా చేసుకొని తినేద్దును. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుని, నరమాంసం తినేవాడిని, ఎంతసేపు మాట్లాడేవాడివి కాదు, నరుడు కనపడితే కైమా చేసేవాడిని. అట్లాంటి నన్ను యేసయ్య మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, ఆయన చెబుతూ ఉండగా నా హృదయం కదిలించబడింది. నేను యేసయ్యకి ఆకర్షించబడ్డాను, నా పాపాలను ఒప్పుకున్నా, నరమాంసం తింటాం అసలు తప్పని తెలుసుకున్నా, తీసేసా. ఇప్పుడు యేసయ్య గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తా ముందుకెళ్తున్నా. కఠినమైనటువంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు, రాయి లాంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు. కాబట్టి నువ్వు ఎంతసేపు నా ఎదురుండవు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి హృదయాలు మార్చబడ్డాయి, మారారు. దేవుని కృప అండి. రాళ్ళు స్తుతిస్తే, పరిచయులారా మీరు అనుకుంటున్నారేమో, రాళ్ళు స్తుతిస్తే రాళ్ళ వలన కూడా నేను మహిమను తెచ్చుకుంటా. రాళ్ళ లాంటి కఠిన హృదయాలను కూడా, వాటి ద్వారా కూడా నేను మహిమను తెచ్చుకుంటా. ఇశ్రాయేలీయులు వెళుతున్నప్పుడు మోషేకి చెప్పా, రాయితో మాట్లాడని. రాళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించా. రాళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయా, నేనేమైనా చేయగలను, నా శక్తి అటువంటిది. రాళ్ళ ద్వారా కూడా, జీవం లేని రాళ్ళ ద్వారా, ప్రాణం లేని రాళ్ళ ద్వారా కూడా నేను మహిమను తెచ్చుకుంటాను. వీళ్ళు కానీ స్తుతించడం ఆపేస్తే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి అంటే, ప్రాణం లేని, జీవం లేని వాటి నుంచి కూడా నేను, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి నుంచి కూడా నేను మహిమను తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది కఠినమైనటువంటి వ్యక్తులను దేవుడు మార్చాడండి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మార్చి వారి ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. కఠినమైనటువంటి హృదయం. ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగింపులోనికి తీసుకెళ్తా. ఎంత కఠినం అంటే, అతను రాజు, అతను చేసినన్ని కఠినమైన పనులు ఇంకెవరు చేసి ఉండరు, ఏ రాజు చేసి ఉండడు. అటువంటి కఠినమైన పనులు
పరిశుద్ధాత్మ దేవుడు ఒక లిస్టు రాశాడు, అతను చేసిన పనులు ఒక లిస్టే రాశాడు. ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు. అంత లిస్టు ఏ రాజుకి రాయలా. అంత లిస్టు అంటే ఎంత కఠినమైనటువంటి రాజు చూడండి. అట్లాంటి రాజును కూడా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చూస్తారా ఆ రాజును చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం దగ్గరికి రండి, 33వ అధ్యాయం దగ్గరికి రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ వచనం చదవండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. ఇలా నానేమో యేసయ్యను ఆ యెహోవాను ఆశ్రయించి గొప్ప కార్యాలు చేస్తే అతని కడుపుని ఇతను చెడబుట్టి ఎంత కఠినమైన పనులు చేస్తున్నాడో చూడండి. లిస్టు చెప్తా త్వరగా. మొట్టమొదటి ఏంటంటే దేవతకు బలిపీఠాలు కట్టాడంట. ఒక దేవతకి దేవుని వదిలిపెట్టాడు, దేవతకు బలిపీఠాలు కట్టాడు. అంతేనా, ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిశాడంట. ఆకాశ నక్షత్రాలను పూజించాడు. మనం దేవుణ్ణి మాత్రమే పూజించాల, ఆకాశ నక్షత్రాలను పూజించకూడదు. కొంతమంది సూర్యునికి నమస్కారం చేస్తారు, నక్షత్రాలకు నమస్కారం చేస్తారు, చంద్రుడికి నమస్కారం చేస్తారు. అవి దేవుళ్ళు అంటారు. సూర్యుడికి ఎందుకు నమస్కారం? సూర్యుడు లేకపోతే మనం ఎక్కడున్నామండి? సూర్యుడు వెలిగిస్తాడండి, అందుకే సూర్యుడిని కొలవాలండి మనం అంటారు. అసలు ఆ సూర్యుడికి వెలిగించి సూర్యుడిని నిలబెట్టింది ఎవరో? ఆయన్ని కొలవాలి. అసలు ఆయన్ని వదిలిపెట్టి మధ్యలో వాళ్ళను పట్టుకోకూడదు మనం. కొంతమంది ఇలా మాట్లాడతారన్నమాట. కాబట్టి సూర్య చంద్ర తారలకు మనం పూజించకూడదు. ఇతను సూర్య చంద్ర తారలను పూజించాడు. అయిపోయిందా? కింద ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునకు ఏ స్థలం గురించి యెహోవా సెలవిచ్చినో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠాలు కట్టించాడు. ఇక్కడ మందిరం ఉందా? ఇది దేవుని మందిరమా? ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాలు పెట్టాడు, బలిపీఠాలు కట్టాడు. ఇక్కడ ఉండాల్సింది దేవుని పూజ, యాజకత్వం, దేవునికి ధూపం, ఇది జరగాల మందిరంలో. కానీ 5 ఇతను బలిపీఠాలు కట్టాడంట మందిరంలో తీసుకొచ్చి. ఇంకేం చేశాడు చూడండి. యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠాలు కట్టించాడంట. ఆకాశ దేవతలకే కాదు, ఆకాశ నక్షత్రాలకు కూడా బలిపీఠాలు కట్టించాడంట. ఆ లిస్టు చూడండి. ఇంకా కింద బెని హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి వరే చూడండి, అతనికి పుట్టిన కుమారుల్ని అగ్నిగుండాన్ని దాటించాడంట. చూసారండి ఒకసారి? అంటే నిప్పులు భరిచి నిప్పుల మీద నడిపిస్తారే, బహుశా అలా తన పిల్లలని నిప్పుల మీద నడిపించాడంట. ఇది ఒక శాస్త్రంలో ఉంది, ఒక దేవతా శాస్త్రంలో ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. మనం అగ్నిని దాటించాలని పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఒక దేవత, ఒక దేవుని శాస్త్రంలో ఉంది. దాన్ని మరి ఇతను ఎలా తెలుసుకున్నాడో, ఎవరు చెప్పారో కానీ దాన్ని నమ్మాడు. దాన్ని నమ్మి అగ్నిలో నుంచి తన పిల్లల్ని దాటిచ్చాడంట. ఇంకా కింద చూడండి, ముహూర్తములను విచారించాడంట. చెప్పాను కదా, ఆ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు, సోమవారమే చేద్దాం, శుక్రవారమే చేద్దాం అని ముహూర్తాలను విచారించాడంట. అంతేనా? ఇంకా కింద మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడిచాడు. కోపము పుట్టించాడు. ముహూర్తాలు, మంత్రాలు, చిల్లంగితనం, కర్ణపిశాచాలతో సాంగత్యం, సోదెగాండ్రతో సాంగత్యం. అసలు ఆ లిస్టు చూడండి. ఈ దౌర్భాగ్యుడు ఎంత కఠినమైపోయిందో చూడండి. ఇతని హృదయం రాయి అయిపోయిందండి. ఇంత లిస్టు మనం ఏ రాజుకు చూడం అసలు. బైబిల్లో దగ్గరగా 40 మంది రాజులను గురించి రాయబడి ఉంది. ఈ 40 మంది రాజుల్లో ఈ రాజు గురించి ఎంత స్పష్టంగా చూస్తాం మనం, ఇంత లిస్టు చూస్తాం అన్నమాట. సోదిగాండ్ర అంటే దేవునికి నచ్చదు. సోదిగాండ్రతో అసలు మనం సాంగత్యం చేయకూడదు, సోది తెప్పించుకోకూడదు. సోది తెప్పించే దగ్గరికి మనం చేతులు చాపకూడదు. అర్థమైందా? కర్ణపిశాచాలంటే చెవు, కర్ణం అంటే చెవు. కర్ణపిశాచాలంటే చెవుల్లో వాళ్ళు మాటలు చెప్పి, చెవుల్లో మనకు మంత్రాలు చెప్పి, కర్ణపిశాచాలు వాడుక చేసేటటువంటి వారు.
మనల్ని భ్రమపరుస్తూ ఉంటారనమాట. భ్రమలో మనల్ని నడిపిస్తారు. కర్ణ పిశాచాలు జరిగించేవాళ్ళు, ఇవన్నీ దెయ్యాలు చేసే పనులు, సాతాను జరిగించే పనులు అన్నమాట. ఇవి చిల్లంగితనం, మంత్రములు చేయటం. మంత్రాలు తెలుసు కదా మీకు, డుష్ బుష్ అంట, ఈ మంత్రాలు జరిగించటం, ఇవన్నీ కూడా అసలు దేవునికి నచ్చనివి. ఇవన్నీ చేశాడంటండి. ఇంత కఠిన హృదయుడు ఒకవేళ మీ ముందు ఉన్నాడు అనుకోండి, మీ ముందు చేస్తున్నాడు అనుకోండి, మీ ఏరియాలో ఉన్నాడు అనుకోండి, మీ ఇంటి పక్కన ఉన్నాడు అనుకోండి, మీరు అసలు అనుకుంటారా ఇతను మారతాడని? మీరు అనుకుంటారా? అతను మారతాడు అని అనుకుంటారా? నేను మన జానీ అబ్బాయి పేరేంది, గుర్రవయ్యనే అనుకోవాల మారతాడని, అంత శ్రద్ధగా వచ్చి మందిరంలో కూర్చుంటాడని. అతను త్రాగుతున్నప్పుడు అతను మారతాడని అనుకోలే నేను. ఎందుకని? అతని పరిస్థితి అలా ఉంది, అతను మారతాడని కల్లో కూడా అనుకోలే. కానీ చూడండి, వచ్చి మందిరంలో కూర్చున్నాడు. ఇప్పుడు అటువంటి గుర్రవయ్యనే మనం అనుకుంటే, ఎంత లిస్ట్ ఉన్నోడు మారతాడని అసలు అనుకుంటామా మనం? ఏమన్నా అనుకుంటామా? మరి మారాడు అంటే అది ఎంత గొప్ప సంగతి. అటువంటి కఠిన హృదయం మార్చబడింది అంటే ఎంత గొప్ప సంగతి అది. దేవునికి స్తోత్రం చెప్పండి, గెడగ చెప్పండి, 2 చేతులెత్తి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప విషయం అండి. కింద చూడండి ఆ మాట, 12వ వచనం చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చప్పట్లు కొడదాం ఒకసారి, దేవునికి స్తోత్రం. అక్కడ తెలుసుకున్నాడంట మనష్షే, అబ్బా నిజంగా దేవుడై ఉన్నాడు. ఇక ఆ తరువాత మనష్షే చేసిన కార్యాలన్నీ కూడా మీరు తర్వాత చదవండి. దేవుని నామానికి మహిమకరంగా జీవించాడండి మనష్షే, దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. అసలు ఇక ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ అనుకోరుండరు వీడు అసలు ఇట్లా మారతాడని, వీడు ఈ విధంగా దేవుని కొరకు పనులు చేస్తాడని అసలు అనుకోని ఉండరు. ఏమనుకుంటారు? పిల్లల్ని అగ్నిగుండాల్లో నుంచి దాటించడం, మంత్రాలు, చిల్లంగితనం, కర్ణ పిశాచాలు, సోదిగాండ్రతో సాంగత్యం చేసేవాడు మారతాడని ఎవరు అనుకొని ఉంటారు? మారతారండి. ఎటువంటి వారినైనా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి కఠిన హృదయులైనా, రాళ్ళ వలె వాళ్ళ జీవితాలు ఉన్న, వాళ్ళ హృదయం ఉన్న ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు. దేవునికి అప్పచెబుదాం, ప్రార్థన చేద్దాం. రేపు పొద్దున వాళ్ళే బహుబలంగా వాడబడవచ్చు, దేవునిలో బాప్తిజం తీసుకోవచ్చు, రక్షించబడవచ్చు, దేవుని పనులు అద్భుతంగా చేయొచ్చు వాళ్ళు. ఏమో చెప్పలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చాం? మనష్షే దగ్గరికి. వీళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి నన్ను, రాళ్ళ ద్వారా కూడా నేను మహిమపరచబడతా. కాబట్టి మీరు మౌనంగా ఉండండి అన్నాడు. వాళ్ళందరూ దేవుడిని స్తుతిస్తూ యేసయ్యను యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈరోజు జరిగినటువంటి ఆ సంఘటన, సందర్భం అది అన్నమాట. కట్టబడిన గాడిద విప్పబడింది. విప్పబడిన తర్వాత ఘనత వచ్చింది. ఆ ఘనత అద్భుతంగా దేవుడు స్తుతించబడుతూ యెరూషలేములోనికి ప్రవేశించాడు. చిట్ట చివరగా మనకేమీ నేర్పిస్తున్నాడంటే, ప్రాణం ఉన్న, జీవం ఉన్న మనుషులే కాదు, జంతువులే కాదు, జలచరాదులే కాదు, రాళ్ళ లాంటి కఠిన హృదయాలు కూడా, జీవం లేనటువంటి రాళ్ళ ద్వారా కూడా దేవుడు, అంటే అటువంటి కఠిన హృదయులను కూడా దేవుడు మార్చుకొని ఆయన నామానికి మహిమకరంగా వాడుకుంటాడు. వాళ్ళని ఆ విధంగా వాళ్ళని నడిపిస్తాడు. కఠిన హృదయులు కాస్త మెత్తని హృదయులు అవుతారు. దేవునికి స్తోత్రం. మెత్తని గుండెనే వాళ్ళకి ఆయన ఇస్తాడు, ప్రార్థన చేసుకుంటే, ఆయన్ని ఆశ్రయిస్తే. కాబట్టి మనం కూడా దేవునికి సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా, అంటే మనం కాదు, మీరు ఏ కట్లలో ఉంటారో, ఏ విషయంలో కట్టబడి ఉంటారో అవి దేవునికి చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కట్లు ఉంటాయి. నేను ఏ కట్లు లేవంటానికి లేదు. ఏదో ఒక కట్లలో మీరు కట్టబడి ఉంటారు.
చెప్పాను కదా, వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతున్నారంటే అదొక కట్టు, అందులో కట్టబడి ఉంటారు. దానికి ప్రార్థన చేసుకోవాలి. అది సాతాను మన మీద వేసే బాణాలు అన్నమాట. అవి నిర్లక్ష్యంగా ఉన్నారంటే అదొక కట్టు. కాబట్టి ఇటువంటి కట్టల్లో ఉంటారు. ఆ తర్వాత లోకంలో మనం జరిగించే ఈ పనుల్లో ఎన్నో కట్లలో కట్టబడి ఉంటాం. అయ్యా నన్ను క్షమించయ్యా, అందులో నుంచి బయటకు తీసురాయ్యా, నన్ను విప్పయ్యా, ఆ కట్లలో నుంచి నన్ను విప్పయ్యా అని ప్రార్థన చేసుకోండి. యేసయ్య విప్పుతాడు. అంతేకాదు, ఎవరైతే కఠిన హృదయులు ఉన్నారో వారిని కూడా దేవుడు మారుస్తాడు. వారి ద్వారా కూడా దేవుని నామానికి మహిమ వస్తుంది.